కమల పువ్వు వికసిస్తోంది. లోటస్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. మీరు చెప్పిన చోటుకు తీసుకొచ్చాను. దయచేసి తను వదిలేయండి. మీరేగా ప్రామిస్ చేశారు. వదిలేయండి. ఇంకా పూర్తి అవ్వలేదు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. మౌగ్లీని నువ్వు నా కోసం కనిపెట్టాలి. మీరు చెప్పింది నేను ఆల్రెడీ చేసేసాను. నువ్వు చెప్పిన పని మేము చేసాం కదా, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? వదలండి, తను వదలండి. నేను చెప్తాను. ఇలా చూడు, ఈ చోటు చాలా అనుకూలంగా ఉంది. ఆ మోగ్లీ ఇటువైపు రావాలి. దానికి ఏం చేయాలో ఆలోచించు. అలాగే మాస్టర్, ఆ విషయం నాకు వదిలేయండి. మీరు ధీమాగా ఉండండి. మాటలు కట్టిపెట్టి పని మీద దృష్టి పెట్టు. ఏదైనా పొరపాటు జరిగిందో నువ్వు అయిపోతావు. హో మౌగ్లీ, సరైన సమయానికి వచ్చా. సిలియం సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో నాకు కాస్త చెప్తావా? సిలియమా, నువ్వు లోటస్ వెతుక్కుంటూ రాలేదా? హా? లేదు, కింగ్స్ రేస్ లో పాల్గొనేంత సమయం నాకు లేదు. లోలీకి కడుపు నొప్పిగా ఉంది. ఇక్కడెక్కడైనా దానికి మందులు దొరుకుతాయేమో అని వెతుక్కుంటూ వచ్చాను. ఓ అలాగా. నీ పాదాల గుర్తుల్ని నేను అక్కడ చూశాననుకో. నువ్వు లోటస్ వెతుక్కుంటూ వస్తున్నావేమోనని నేను నిన్ను వెంబడిస్తూ వస్తున్నాను. ఈసారి నేను ఓడిపోయాననుకుంటా. సరే రా, నీకు సిలియం ప్లాంట్స్ ని వెతికిస్తాను. ఇది తేలిగ్గా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇక నేను వెళ్ళొస్తాను. నేను మళ్ళీ రేస్ లో పాల్గొనబోతున్నాను. హే, నేను గెలిచాను. ఒక రోజు క్వీన్ గా ఉండబోతున్నాను. నువ్వు ఎందులో గెలిచావు? ఇక్కడ లోటస్ ఏం కనపడడం లేదు. ఇక్కడ లోటస్లు ఉన్నాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎవరు నీకు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. సరే సరే, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎక్కడైనా లోటస్లు ఉన్నాయేమో చూస్తాను. ఇక్కడే ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు మాటలు మారుస్తున్నావు. ఆటలాడుతున్నావా? లోటస్లన్నీ వికసిస్తున్నాయి. మౌగ్లీ అక్కడే ఉన్నాడు. దీనికి అవతల వైపున. ఇది చాలు. ఇకపై నీ సహాయం మాకక్కర్లేదు. నువ్వు వెళ్ళొచ్చు. కనిపెట్టేశాను. ఇదిగో ఇలా చూసావా, ఈ ప్రాంతంలోనే ఎక్కువ లోటస్లు ఉన్నాయని చెప్పానుగా. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని రావడం మంచిదైంది. షేర్ ఖాన్ టుబాకీ చెప్పాడు. ఇప్పుడు మీరు తన్ను వదలొచ్చు. టబాకీ చెప్తే నేను పాటిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన పని చేస్తే తను వదిలేస్తానన్నారుగా. ఈ అడవిలో ఇలా మోసం చేసే అలవాటు మీకు మాత్రమే ఉంది. మీరు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. సరే, ఇక్కడ నుంచి పొండి. మీ మీద జాలిపడి వదలటం లేదు. పోనీలే అని వదిలేస్తున్నాను. వాడు కనుక ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వేటాడతాను. మనం ఇప్పుడు ఏం చేయాలి? తను ప్రమాదంలో ఉన్నాడు. తన్ని ఎలా కాపాడాలో అర్థం కావడం లేదు. మనం ఎవరితో చెప్పుకోలేమంటున్నాడు. పదా. ఇక్కడ లోటస్ లేదు. ఇక్కడ ఉంటుందేమోనని వెతుక్కుంటూ వచ్చాను, కానీ నాకు దొరకలేదు. ఆ తాబేళ్లు నేను ఎక్కడే వెతకమని చెప్పాయా? అవే మనందరి దృష్టి మళ్లించాయి. బగీరా, బగీరా, త్వరగా నువ్వు మోగ్లీకి సహాయం చేయాలి. దొరికింది. ఇలా చూడు రాజా, నీ స్థావరం దాటి ఇంత దూరం వస్తావని నేను అస్సలు ఊహించలేదు. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదైనా అయితే మనం ఏం చేయాలి? నీ చేతిలో ఉన్న పుల్ల మొక్కలతో నన్ను ఆపగలనుకుంటున్నావా? కొద్దిసేపటికి చేయలేననిపించిన తర్వాత చేయగలనిపించింది. మరి పూర్తి చేసేసాను. ఇప్పుడు ఇది మన వంతు. ఏంటి తమ్ముడు, మా దగ్గర నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సరే, వాళ్ళని వదిలే. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని తీసుకొద్దాం. సమస్యలన్నింటికి కారణం నువ్వే. ఇక్కడి నుంచి వెళ్ళావు. నీకు నాలా గర్జించడం కూడా చేత కాదు. నువ్వు నాకు పోటీ. ఇప్పుడు చూడు. ఆచ్చా! ఆచ్చా! వాడిని అలాగే ఉండని. వాడికి అదే సరైన శిక్ష. మనం దీన్ని తీసుకెళ్దాం. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోతావు. ఆతు ఏంటి నువ్వు వేడి చేస్తున్నావా? లోటస్ తీసుకుని
నేను వస్తున్నాను, గెలవబోతున్నాను. చాలా థ్యాంక్స్ మిత్రమా. పర్వాలేదు, మీరు నేను వేటాడటానికి చాలా చోట్ల చూపించారు. ఇదేం బాలేదు. మరొకరి సహాయంతో రేస్లో గెలవడం సాధ్యం కాదు. తనేమి ఆ ఆకును కనిపెట్టడానికి సాయం చేయలేదు, పువ్వుని కనిపెట్టడానికి సాయం చేయలేదు. మేమే దాన్ని కనిపెట్టాం. దాన్ని కనిపెట్టకూడదు అన్న రూల్ మాత్రం ఇందులో ఉందే తప్ప మధ్యలో ఉన్న సంగతి మీరు చెప్పలేదు. రూల్స్ అంటే రూల్సే, మీకు అర్థమైందా? రూల్స్ ను వీళ్ళు అధిగమించినా వీళ్ళు చీటింగ్ చేయలేదని అనిపిస్తోంది. అందుకని మీరిద్దరే ఈ రేస్ లో విన్నర్స్. అందరు కొట్టేశారు. నేను గెలిచాను ఎందుకంటే విషయం చెప్పింది నేనే కదా. కానీ అందరికీ విషయం చెప్పడం వల్ల నేను రేసుకు రాలేకపోయాను.